న్యూస్ చూస్తున్నారు. గుజరాత్ పోర్బందర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ చాపర్ కూలిపోయింది. కుప్పకూలిపోయిన వెంటనే చాపర్లో మంటలు చెలరేగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదంలో 3 సిబ్బంది అక్కడికక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం గల కారణాన్ని ఇంకా విచారిస్తున్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిన అంశానికి సంబంధించి అక్కడ విచారణ జరుగుతోంది. గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటను అదుపు చేసేందుకు అక్కడ ఫైర్ ఇంజిన్స్ కూడా రంగంలోకి దిగాయి. ఆ ప్రమాదం ఒక్కసారిగా అక్కడ షాక్కి గురి చేస్తుంది. మరి ముఖ్యంగా కోస్ట్ గార్డ్కి చెందిన ALH ధ్రువ్ హెలికాప్టర్ టేక్ ఆఫ్ టైంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనేది ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి పోర్బందర్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 సిబ్బంది మృతి చెందారు. అగ్నిమాపక బృందాలు, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గుజరాత్లోని పోర్బందర్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ ప్రమాదానికి గురైంది. పోర్బందర్ విమానాశ్రయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా వివరించాల్సి ఉంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో, ఎప్పుడైతే బలంగా భూమిని ఢీకొట్టిందో హెలికాప్టర్, వెంటనే మంటలు చెలరేగాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇవి డిస్టర్బింగ్ విజువల్స్. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. వరుస ప్రమాదాలు విమానయానానికి సంబంధించి విమానయానాన్ని మరొకసారి ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్లు కావచ్చు, చాపర్లు కావచ్చు, లేకపోతే ఏరోప్లేన్లు కావచ్చు, ఈ ప్రమాదానికి గురవుతూ ఉండడం సగటు మనిషిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే సుదూరాలకు ప్రయాణించాలంటే చాపర్లు, అంటే ప్రభుత్వ వర్గాలకు సంబంధించి చాపర్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సామాన్య ప్రజలైతే ఏరోప్లేన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గురవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అక్కడికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైతే భూమిని బలంగా ఢీకొట్టిందో ఆ ధాటికి ప్రమాద స్థాయి మరింత పెరిగింది. దీంతో వెంటనే ఆ విమానం మంటలంటుకొని ప్రమాదానికి గురైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబాలకు బహుశా సమాచారం అందించినట్టున్నారు. వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నట్టుగానే భావించవచ్చు. ఈ కథనం ఒక్కసారిగా మిమ్మల్ని కలవరపరచవచ్చు. మొత్తం 6 ఆ ఘటన ప్రాంతంలో ఉన్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. ALH ధ్రువ్ బలగాలు, మన భద్రతా బలగాలు వీటిని ఉపయోగించడం జరుగుతోంది. ఇవి మంటలు అంటుకున్నాయి. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే మంటలు అంటుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. రోజులాగే, అంటే రొటీన్ ప్రాసెస్లోని, రెగ్యులర్ విధానంలోని ఈ చాపర్ తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండింది. కానీ ఒక్కసారిగా క్రాష్ అవడం, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అందరినీ షాక్కు గురి చేస్తుంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. कोस्ट गार्ड का जो प्लेन क्रैश हुआ है, उसी वजह से 3 लोग जो सवार थे उसमें वो शहीद हुए हैं। बहुत दुखद और हृदयद्रावक घटना है। इस दुखी घड़ी पे उसका परिवार के साथ हमारी सबकी और सारे भारत का परिवारजनों की संवेदनाएं है। परम कृपा परमात्मा ये उसके परिवार पर जो आफत आई हुई है
अणधारी आफत हुई हुई है वो सहन करने की शक्ति पर प्रदान करें। वैसी तरह कोस्ट गार्ड परिवार को कोई यह दुख सहन करने की शक्ति प्रदान करें और हम परमात्मा से प्रार्थना करते हैं कि इन फ्यूचर ऐसा हादसा न बने। बस मेरे को इतना ही कहना है। 4 నెలల క్రితం సెప్టెంబర్లో ముగ్గురు క్రూ మెంబర్స్కి సంబంధించి మరి ముఖ్యంగా ALH MK3 హెలికాప్టర్కి సంబంధించి ముగ్గురు క్రూ సిబ్బంది మిస్ అవ్వడం జరిగింది, అరేబియా సముద్రంలో పడిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరుగుతున్న తరుణంలోని మరొక ALHకి సంబంధించి ధ్రువ్ హెలికాప్టర్ చాపర్ ప్రమాదానికి గురవడం ఇప్పుడు షాక్కి గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో 2 మృతదేహాలను రికవర్ చేసుకోవడం జరిగింది. రాకేష్ కుమార్ రాణా ఆ మిషన్కి సంబంధించి పైలట్ ఆ కమాండ్కి సంబంధించి ఒక్కసారికి ప్రమాదాన్ని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక 1 కాదు 2 కాదు దాదాపుగా ఈ మధ్యకాలంలో విమానయానానికి సంబంధించి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గాల్లోని ఇవి ప్రమాదానికి గురవుతున్నాయి. అంటే ప్రతికూల వాతావరణమే దీనికి ఇబ్బందిగా మారిందా, లేకపోతే గాల్లో ఎగురుతున్న సందర్భంలో ఏమైనా ప్రమాదం తలెత్తిందా? ఇవన్నీ కూడా ప్రెసెంట్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు జరిగింది ఈ ప్రమాదం, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ALH MK3కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కొద్దిసేపటి క్రితం. ALH MK3 ఘటన జరిగి నెలలు గడవక ముందే మరొక ప్రమాదం జరగడం, మరి ముఖ్యంగా గుజరాత్ కోస్ట్లో జరిగిన ప్రమాదంలో నెల తర్వాత పైలట్ మృతదేహం దొరికిందంటే ఆ పరిస్థితి మనకు అర్థం పడుతుంది. అక్కడ ఏ తీవ్రతలో ప్రమాదం జరుగుతుందనేది దానికి సంబంధించి ఇంకా మర్చిపోలేదు. కానీ ఈరోజు మరొక ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది, భద్రతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది. ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశాన్ని ఖాళీ ప్రదేశంలో బహుశా ల్యాండ్ అయ్యే ప్రయత్నమా, అనుకుని దిగిందా, అనుకోకుండా దిగిందా, లేకపోతే సాంకేతిక లోపం గాల్లో ఉండగానే తలెత్తే క్రమంలో కిందకు వచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇంకేమైనా ఇష్యూస్ ట్రిగ్గర్ అయ్యాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ దానికి సంబంధించి దాని నుంచి రికవరీ చేసుకున్న తర్వాత దాన్ని ట్రేస్ చేసే సందర్భంలో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిణామాలు జరిగినా దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ రికార్డ్ అయిన క్రమంలోని అసలు ఏం జరిగింది అనే అనుమానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏమైనప్పటికీ ఈరోజు ముగ్గురు మృతి, మరి ముఖ్యంగా జవాన్లకు సంబంధించి నేవీ డిఫెన్స్ ఫోర్సెస్, నేవీ సంబంధించి కోస్ట్ గార్డ్కి సంబంధించి ముగ్గురిని కోల్పోయాం. దేశ సేవలో అంకితమవుతూ ఉంటారు మన జవాన్లు. అలాంటిది ఈరోజు మరో ముగ్గురిని మనం కోల్పోయామంటే బాధాకరమని చెప్పుకోవాలి. 2 ఏళ్ల క్రితం ALH ధ్రువ్ చాపర్కి సంబంధించి ఇప్పుడు ఒక అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఉపయోగించే క్రమంలో ఇవి వరుస ప్రమాదాలకు గురవడం, మరి ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకు జరిగిందనేది ఇక్కడ ప్రధానంగా తెలియాల్సిన అవసరం 2 ఉన్నాయి. ఎందుకంటే సాంకేతిక లోపమే తలెత్తిందా, లేకపోతే ఎవరైనా కోరిండి ఏమైనా ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారా, కుట్రకోణం ఏమైనా ఉందా? అవును, కుట్రకోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు, ఇన్ఫ్యాక్ట్ పోలీసులతో పాటు ఇటు నేవీ, మరి ముఖ్యంగా కోస్ట్ గార్డ్, రక్షణ దళం విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మన భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చాపర్ ఏదైనా ఇష్యూ తలెత్తితే కనుక కనీసం సేఫ్గా తీసుకురాలేని సిచ్యువేషన్ ఉందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు అంటే మన భద్రతా సిబ్బందికి సంబంధించి మన రక్షణ కల్పించలేకపోతే ఇక ప్రైవేట్
జెట్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, అంటే ప్రైవేట్ చాపర్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ జెట్స్ కావచ్చు, ప్లేన్స్ కావచ్చు, వీటికి రక్షణ ఎట్లా? నిన్నగాక మనం చూసాం, నెదర్లాండ్స్ కావచ్చు, లేకపోతే సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదం, దాంట్లో ఏకంగా ఇద్దరు మాత్రమే మిగిలారు, ఇద్దరు మాత్రమే. అంటే పరిస్థితి అర్థం పడుతుంది. విమానయానానికి సంబంధించి ఈ వరుస దుర్ఘటనలు ఒక పెద్ద బంటరాయి లాంటి ప్రశ్నను మన ముందు ఉంచేస్తున్నాయి. ఎక్కడికో అభివృద్ధి చెందిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్న తరుణంలో జరుగుతున్న ప్రమాదాలు మీరు ఎక్కడికి అభివృద్ధి చెందలేదురా, మీరు అభివృద్ధి అనే పేరుతో ఆకాశానికి మార్గం కడుతున్నారేమో, కానీ లోపాలు ఇంకా ఉన్నాయని చెప్పి ప్రశ్నలు సంధిస్తున్నాయి. అటువంటి క్వశ్చన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ చాపర్ కుప్పకూలిపోవడం, మరి ముఖ్యంగా భద్రతా సిబ్బందికి రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఆసక్తి అంటే కనుక, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనేది, ఆ ప్రమాదానికి గల కారణం ఆసక్తి. కానీ ఈ మరణాలు, ముగ్గురి జవాన్లను మనం కోల్పోయాం అంటే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది భారతదేశం. ఎందుకంటే దేశ సరిహద్దుల రక్షణ కోసం వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అటువంటిది ఈరోజు వాళ్ళని కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనకు సంబంధించి మరొక్కసారి మీకు చెప్పడం జరుగుతోంది, మిమ్మల్ని కలవరపడ గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమామ్. ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.